శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9520263929. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, మీ జీవితంలో ఇద్దరు ప్రధాన శత్రువులను గుర్తించారు జ్యోతిష పండితులు. ఈ యొక్క శత్రువుల రీత్యానే ఎన్నో రకాల ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి. ఎన్నో రకాలైనటువంటి అపార్థాలు మీ కళ్లకు గంతలు కూడా కట్టేస్తూ ఉన్నాయి. ఎదుటి మనిషిని అంచనా వేయడంలో విఫలమవుతున్నారు. ఈ యొక్క శత్రువులు మీ జీవితంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. మంచిని తెలుసుకొనివ్వడం లేదు, చెడునే ఎక్కువగా తెలుసుకొనిచ్చేలాగా మీ యొక్క ఆలోచనలను కూడాను వారు చాలా వరకు కూడా పొల్యూట్ చేసేస్తున్నారు. ఈ ఇద్దరు ప్రధాన శత్రువుల చేతిలో మీరు కీలు బొమ్మగా మారిపోయారు అని చెప్పొచ్చు. తులారాశి వారి జాతకులు, ముందుగా ఆ ఇద్దరు ప్రధాన శత్రువులు మీ జీవితంలో ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వారు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఈ యొక్క తత్వం సలక్షణమని మీకు అనిపిస్తుంది, కానీ ఇదే అతి పెద్ద అవలక్షణం అండి. సందర్భానుసారంగా మీ యొక్క ఆలోచనలు మార్చుకోవాలి. ఏ వ్యక్తి ఎప్పుడు ఒకేలాగా ఉండరు అనే విషయం తెలుసుకోండి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేస్తూ పోతే గనక మీ యొక్క ఆలోచనలు అక్కడితోనే ఆగిపోతాయి. ప్రతి మనిషి గురించి అంచనా వేయడంలో విఫలమవుతారు. తులారాశి వారి జాతకుల యొక్క తీరు ఎలా ఉంటుంది అంటే గనక ఎప్పుడూ కూడాను ఎదుటి వారి యొక్క మాటలను పాజిటివ్ గానే తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ మంచిగా ఉంటారు అని అనుకుంటారు. అలా కాదండి. ఇప్పటి ఆధునిక యుగంలో భార్య భర్త కావచ్చు, తల్లి పిల్లలు కావచ్చు, ఎవరు కూడా ఏ బంధాలు కూడాను సరిగా ఉండడం లేదు. ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ధనం కోసం ఎన్నెన్నో గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరిని నమ్మొద్దు. అయితే అసలు మీ జీవితంలో ఉన్న ఆ ప్రధాన శత్రువులు ఎవరు అనే విషయానికి వస్తే గనక మీ యొక్క బంధుమిత్రులు. అవునండి, మీకు బంధువులు అయినవారు అంటే మనము పుట్టుకతోనే కొన్ని బంధాలను కలిగి ఉంటాము. కన్న తల్లి కావచ్చు, లేకపోతే గనక తోడబుట్టిన వారు కావచ్చు. మీరు కాకుండా నూతనంగా మీ జీవితంలోకి వచ్చినటువంటి బంధుమిత్రులు, వారు ఎప్పుడూ కూడాను మీ యొక్క చెడునే కోరుకుంటూ ఉంటారు. ఒకరు బాగుపడ్డారు అన్న, ఉన్నత స్థాయికి వచ్చారు అన్న అసూయ ద్వేషాలు ఎక్కువైపోతూ ఉంటాయి. మీరు యవ్వన ప్రాయంలోనే ఎక్కువగా సెటిల్ అయిపోతారు. మీ యొక్క ఆలోచనలు అంత బాగుంటాయి. జీవితంలో పట్టుదల మీ యొక్క సొంతంగా చెప్పవచ్చును. అలాంటి మిమ్మల్ని చూసి నలుగురిలో అందరూ కూడాను మీకే ఎక్కువగా గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. మీ యొక్క గౌరవ మర్యాదలు చూసి వారు తట్టుకోలేకపోతున్నారు. ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ యొక్క అవకాశం వారి చేతుల్లో చిక్కితే గనక వారు వేసే పాచికలు పారుతాయి. మీ యొక్క జీవితం మారిపోతుంది. అధహ పాతాళానికి తొక్కేసేందుకు వారు ఎప్పుడు కూడాను రెడీగా ఉంటారు. కానీ ప్రత్యక్షంగా మీకు చాలా వరకు కూడాను బాగున్నట్లు కనిపిస్తారు. మీతో ప్రేమైన వారు అని గుర్తింపు పొందుతారు. మీకోసం ఏదైనా చేస్తారు వారు అనేటటువంటి అర్థం మీకు వచ్చేలాగా చేస్తారు. కానీ వారు మీకు ప్రధాన శత్రువులు, బద్ధ శత్రువులు. కావున మీరు వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ విషయము కూడా ఎవరికి చెప్పొద్దు. మీరు అన్నింటినీ రహస్యంగా ఉంచుకోండి. మీ ఆలోచనలు కావచ్చు, లేకపోతే మీకు వచ్చే అవకాశాలు కూడా కావచ్చును. ఇక మీరు ఏమిటంటే గనక మీకు ఉన్నటువంటి ఇంకొక ప్రధాన శత్రువు స్నేహితులు. అవునండి, మిత్రత్వానికి మీరు పెద్దపీట వేస్తూ ఉంటారు. అయితే సహోద్యోగులను మిత్రులుగా చూస్తూ ఉంటారు. మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని మిత్రులుగానే చూస్తూ ఉంటారు. కానీ వారు మీకోసం ఎప్పుడూ ఏది చేయరండి. మీరు మాత్రం వారికి ఏదో ఒకటి చేయాలి అనే తపన కలిగి ఉంటారు. అయితే మీరు వారికి చేయాలనే తపన తప్పితే వారు మీకోసం ఏమీ చేయాలి అని తప్పించరు. కానీ పైకి మాత్రము మీకోసం, మీ సుఖం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. మీరు సంతోషంగా ఉంటే చూసి ఆనందపడే వారిలో మేమే ప్రధానంగా ఉంటాము అన్నట్లుగా ఎన్నో రకాలైనటువంటి మాయ మాటలు మీకు చెప్తూ ఉంటారు. వీరి పట్ల అప్రమత్తంగా ఉండండి. తులారాశి జాతకులు, ఎప్పుడు కూడాను ఏ విషయం ఎవరితో చెప్పొద్దో, వారితో కూర్చొని మాటామంతి ముచ్చట్లు పెట్టవద్దో. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచడం నేర్చుకుంటే గనక మీ జీవితంలో ప్రమాదాలు జరగకుండా మీరు కాపాడుకునేవారు అవుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, తులారాశి వారి జాతకులు మీ జీవితంలో సర్వనాశనం చేస్తున్న, మీ యొక్క జీవితాన్ని అధహ పాతాళానికి తొక్కేయాలని చూస్తున్న ఈ ప్రధాన
శత్రువుల విషయంలో జాగ్రత్త. అంటే అందరితో కూడాను గొడవలు తగాదాలు పెట్టుకోమని కాదండి, మనసుతో ఆలోచించండి. ఎవరైనా సరే మీకు అపాయం తలంచితే గనక వారితో దూరంగా ఉండండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.